నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాళ్ల మండలం కోపెల్ల గ్రామంలో ప్రకటించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. జిల్లాలో సోలార్ వినియోగాన్ని పెంచేందుకు కృషి చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగుదేశాన్ని అభివృద్ధి చేయాలి. నూతన గ్రామ పట్టణ నాయకులకు భీమవరంలో హితవు పలికిన ఈ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. అమరావతి మహిళలను అవమానపరిచిన తెర వెనుక నాయకులను కనుగొని జైలులో పెట్టాలి. తణుకు కూటమి ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రధాని మోడీ చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ ప్రచార కార్యక్రమం. తణుకులో ప్రకటించిన ఈ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రేణుక. ఈ నెల 30వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల తణుకులో వివరించిన ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి. పౌల్ట్రీ సాంకేతిక అంశాలపై తణుకులో ఘనంగా నిర్వహించిన కోళ్ల రైతుల అవగాహన సదస్సు పాల్గొన్న సంబంధిత నిపుణులు. అమరావతి మహిళలను అగౌరవపరచటాన్ని వ్యతిరేకిస్తూ నిడదవోలులో నిర్వహించిన నిరసన ర్యాలీ ఆధ్వర్యం వహించిన కూటమి పార్టీలు. రావులపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. వెంట ఉన్న తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి ఆకుల. అత్యంత వేగవంతంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు ఏలూరులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కోపెల్లె గ్రామ సచివాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయం లేదని అన్నారు. ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి ఇన్ఛార్జి జిత్తుగా నాగరాజు, ఎంపీపీ పెనుమస్స శిరీష, గ్రామ సర్పంచి బూడి నాగమణి, ఉప సర్పంచి ఎం వెంకటవరాలు, మాజీ ఎంపీపీ ఆరేటి వెంకటరత్నం ప్రసాద్, టీడీపీ జనసేన పార్టీ మండల అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఏరుబండి రామాంజనేయులు పాల్గొన్నారు. జిల్లాలో సోలార్ ప్యానెల్ యూనిట్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలులో భాగంగా సోలార్ ప్యానెల్ యూనిట్ల రిజిస్ట్రేషన్, వాటి ప్రగతిపై భీమవరం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఈ పథకం అమలు మందకొడిగా సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఈ జిల్లాలోని ఈ పథకాన్ని అమలు చేయలేకపోతే రాష్ట్రంలో ఎక్కడా పెద్ద స్థాయిలో అమలు చేయలేని మండిపడ్డారు. వెంటనే ఈ యూనిట్ల స్థాపన వల్ల కలిగే ప్రయోజనాలను విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఏ రఘునాథ్ బాబు, డిప్యూటీ అసిస్టెంట్ ఇంజనీర్లు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం, భీమవరం గ్రామ పట్టణ కమిటీల నూతన కార్యవర్గ సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని పట్టణంలోని ఈ పార్టీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన కార్యవర్గ కమిటీలు రాష్ట్ర పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు.
సమర్థవంతమైన నాయకత్వంతోనే మంచి ఫలితాలు లభిస్తాయని, అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, వీరవాసరం, భీమవరం మండలాల అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, వేండ్ర శ్రీనివాస్, గంటా త్రిమూర్తులు, ఉప్పులూరి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. అమరావతి మహిళలను అగౌరవపరిచిన వ్యక్తులపైన, సంస్థలపైన, వెనకుండి నడిపిస్తున్న నాయకులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తణుకులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు నరేంద్ర సెంటర్లో మంగళవారం రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు కార్యకర్తలు పెద్దపెట్టిన నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్న వ్యక్తులను కనుగొని ప్రజల ముందుంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తణుకు అత్తిలి మండల దేశం అధ్యక్షులు పీతాని మోహనరావు, ఆనాల ఆదినారాయణ, జనసేన, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజు, నాయకులు షేక్ సోరా సాహిబ్, తాతుపూడి మారుతీరావు, తమరాపు రమణమ్మ, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. ముసుగులో ఉన్నటువంటి కృష్ణరాజుని, ముసుగులో ఉన్నటువంటి కృష్ణరాజుని, ముసుగులో ఉన్నటువంటి కృష్ణరాజుని క్షమాపణ చెప్పాలి. భారతే భారతే. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరాలు అయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈ పార్టీ రాష్ట్ర నాయకురాలు, తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. మన దేశాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రధాని చేస్తున్న కృషికి ప్రజలంతా సహకరించాలని ఆమె కోరారు. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 11 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటం జరిగింది. అదే వికసిత్ భారత్ 2047 అమృతకాలం. అమృతకాలం అంటేనే మనం తెలుసు, మామూలుగా దేన్ని అంటాం, ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం అమృత గడియలు అని. అంటే అదేదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి శుభమైనటువంటి గడియలు అనేటువంటిది దాని అర్థం. అలాగే ఈవేళ 2047 అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే సమయానికి భారతదేశం అన్ని రంగాల్లో ఎక్కడ ఉండాలి అనేటువంటిది భవిష్యత్తుని ఒకసారి మనం చూస్తూ, ఒక విజన్ తోటి చూస్తూ 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండాలి అనేది ఒకసారి ఊహిస్తూ మనం దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అన్ని రంగాల్లో చేసుకుంటూ దానికి తగినటువంటి విధంగానే గత 11 సంవత్సరాలుగా చూస్తే సేవ అంటే రాజకీయం అంటేనే సేవ. అందుకే మోడీ గారి యొక్క కార్యక్రమానికి ఎంత చక్కగా నామకరణం చేశారంటే వికసిత్ భారత్ 2047 అమృతకాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాపిత పర్యటనలో భాగంగా ఈ నెల 30వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా విచ్చేస్తున్నట్లు ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ రాజు తెలిపారు. తణుకు కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగే సభలలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అలాగే పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ కాబట్టి ఎక్కడ ఏం జరిగినా, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా తక్షణమే అక్కడ రావటం, తద్వారా ప్రజలకి న్యాయం కలిగే విధంగా మేమంతా కలిపి పనిచేయటం అనేది జరుగుతుంది. రేపు 30వ తారీఖున, ఈ నెల 30వ తారీఖున మా పిసిసి అధ్యక్షులైన షర్మిలారెడ్డి గారు భీమవరం హెడ్ క్వార్టర్లో, అంటే పశ్చిమ గోదావరి జిల్లాకి మొట్టమొదటిసారిగా పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత రావటం జరుగుతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల పట్ల కూడా ఆవిడ మాట్లాడడం జరుగుతుంది. ప్రజా సమస్యలు ఏమైతే ఉంటే వాటి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది. కాబట్టి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా 30వ తారీఖు ఉదయం 10 గంటలకి పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
సో అందరికీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దిరిసిపో రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా ఉపాధ్యక్షులు పులమాల వెంకటేశ్వరరావు, పట్టణ నాయకులు చుక్కాకల వరలక్ష్మి, అన్నెపు శ్రీను, రుద్ర అన్నవరములు పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్న కిడ్నీ డయాలసిస్ సెంటర్ను లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కాకర్ల వేణుబాబు మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి మన సమాజంలో పెరుగుతున్న కిడ్నీ సమస్యల పరిష్కారానికి ఈ డయాలసిస్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి తమ క్లబ్ మాజీ గవర్నర్ వంకార రవీంద్రనాథ్ ప్రధాన దాతగా ఉండటం తమకు గర్వకారణమన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని కాకర్ల విజ్ఞప్తి చేశారు. లయన్స్ క్లబ్ గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా ఈరోజు డయాలసిస్ సెంటర్ మనకి మా 316G డిస్ట్రిక్ట్ డయాలసిస్ సెంటర్ ఇది. ఆ రోజున వంకార రవీంద్రనాథ్ గారు వారి తల్లిదండ్రుల పేరు మీద 15 లక్షల రూపాయలు డొనేట్ చేయటం, జిల్లాలో లైన్స్ అందరూ కలిసి కొంత అమౌంట్ చేసాం. ఎల్సీఎఫ్ నుంచి కూడా గ్రాంట్ తీసుకోవటం. ఆ రోజు 10 బెడ్లతో పెట్టాం. రీసెంట్గా ఒక గ్రాంట్ తీసుకుని మళ్ళీ ఒక 6 బెడ్స్ ఎక్స్టెండ్ చేసి 16 మందికి ప్రతి సంవత్సరం చేయటం. లైనోదం అనే సేవా సంస్థ ద్వారా చేయాలని దీనికి స్ఫూర్తి మా పెద్దలు డాక్టర్ జగన్మోహన్ గారు. ఆ రోజు మా ఏలూరులో ప్రాజెక్ట్ నడుస్తూ ఉండగా పూర్తవకుండానే ఒక రోజు సడన్గా భీమవరం హాస్పిటల్స్కి వెళ్ళాం. హాస్పిటల్స్ దగ్గర అప్పుడు కానీ నాకు అర్థం కాదు ఆయనతో పాటు కలిసి డయాలసిస్ పెట్టాలి అనేది ఆయన కోరిక. సరే ఆ మీటింగ్లో రవీంద్ర గారు ముందుకు రావటం, 15 లక్షలు తణుకులో పెట్టండి నేను ఇస్తానని. 15 లక్షలు ఎవరు ఇస్తే అక్కడ పెడదామంటే అవి తణుకు అవసరం ఉందని తణుకులో పెడదామన్నారు. సంతోషం. అలాగే ఆయన 15 లక్షలు ఇచ్చారు. జిల్లాలో ఆయన అందరూ 35 లక్షల దాకా పోయి ఇచ్చాం. మాకు ఎల్సీఎఫ్ కూడా ఆ రోజున 50 లక్షల దాకా ఇచ్చింది. ₹100 పైన ఆ రోజు పెట్టాం. మళ్ళీ రీసెంట్గా ఒక 28 లక్షల దాకా పెట్టాం. ఇది సేవ కోసం, అందులో మా దగ్గర సేవ కోసం వచ్చేదానికోసం చేయటం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకార రాజకుమారి, లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు, దామెర రంగారావు, పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత రోగులకు పళ్లు పంచారు. తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందిందో అంతే స్థాయిలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు తెలిపారు. ఇండియన్ పౌల్ట్రీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు నెక్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా కోళ్ల ఫారాలలో మృతి చెందిన కోళ్లను ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఆయన అన్నారు. సంబంధిత రైతులు దీనిని గుర్తించి వ్యవహరించాలని సుబ్బారావు సూచించారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం సీనియర్ నాయకులు నడింపల్లి తాతరాజును ఘనంగా సన్మానించి గౌరవించారు. ఇటువంటి సదస్సుల వల్ల రైతులకు అవగాహన పెరుగుతుందని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు. పౌల్ట్రీ విషయంలో ఈ రోజున మనం ఎదుర్కొంటున్న సమస్య రేటు, గుడ్డు రేటు మనకి గిట్టుబాటు రేటు రాకపోవటం అనేది ముఖ్యమైన సమస్య. ఇక వేరే వేరే జబ్బులు తెగుళ్ళు ఉన్నాయి, వాటికి సంబంధించిన మందులు ఉన్నాయి. ఆ వ్యాక్సినేషన్ సరిగ్గా చేస్తే కొంతవరకు 90-95% వాటి నుంచి మనం బయటపడగలం. కానీ ఈ గుడ్డు రేటు రాకపోవటం అనే విషయంలో మనం ఏం చేయాలనేది నేను మీకు ముఖ్యంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. మన యొక్క అనైక్యత ఎక్కువగా ఈ గుడ్డు రేటు మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది నా ఉద్దేశం. మనం కలిసిగట్టుగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళకపోవటం వల్ల గుడ్డు రేటు మనకి రావటం లేదు. ఎప్పుడైనా వ్యతిరేకత వస్తే గుడ్డు తినేవాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చి రేటు ఎక్కువ ఉందని తినటం మానేయాలి. ట్రేడర్ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది, మనకి ఈ రేటుకు మీరు గుడ్డు అమ్మటానికి వీల్లేదని. ఆశ్చర్యం మీరు ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది. ఈ పరిస్థితిలోనూ ఈ పందాలో వెళ్తే పౌల్ట్రీ ఫార్మ్స్ మిగిలిన వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వరు, అప్పుల్లో కూరుకుపోవడం తప్పనిసరిగా తథ్యం. ఇది మీరు ఎట్టి పరిస్థితిలోనూ ట్రేడర్ చెప్పిన రేటుకి మీరు పొద్దుటే మీ దగ్గర గుడ్లు లేవు, రైతు దగ్గర నా దగ్గర గుడ్లు లేవు, ఇంకా పెడతాం మొదలెట్లేదు, కోడి 10ంటికి కానీ స్టార్ట్ అవ్వదు. పొద్దుట 7ంటికే మీరు బేరం ఆడుకుని మనం గుడ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నంతసేపు ఈ వ్యవస్థలో ఏ విధమైన మార్పు రాదు. రోజు రోజుకి మన దగ్గర డబ్బంతా అయిపోద్ది.
మీ తాతండ్రులు సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోతాయి తప్పకుండా నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను. నేను మనలో మార్పు రావాలి, ఐకమత్యంగా వెళ్ళాలి. మన గుడ్డు మనకి ఎంత వర్కౌట్ అవుతుందో ఆ రేటుకి మనం గుడ్డు అమ్మగలిగితే, కనీసం లాభాల మాటలన్నా వర్కౌట్ అవుతున్న రేటుకైనా గుడ్డు అమ్మగలిగితే మనం మిగులుతాం. లేకపోతే మనం ఇక్కడ మిగలమనేది మీ అందరికీ కూడా తెలిసి నేను వేరేగా ఏం చెప్పక్కర్లే. అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎంఎన్ రావు మాట్లాడుతూ పౌల్ట్రీ రంగంలోని సాంకేతిక అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు మంచి స్పందన వచ్చినట్లు చెప్పారు. డాక్టర్ కె సోమిరెడ్డి మాట్లాడుతూ కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ గోదావరి జోన్ మాజీ అధ్యక్షులు గొనితి గంగాధర్, నాయకులు మల్లిన శ్రీనివాసరావు, డాక్టర్ ధీరేంద్ర కుమార్, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ బాలస్వామిలు మాట్లాడుతూ సమస్యలపై అవగాహన కలిగించారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలలో భాగంగా బాబా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రేమ ప్రవాహిని రథం మంగళవారం తణుకు వీచేసింది. ఈ సందర్భంగా బైపాస్ రోడ్లోని ఈ సంస్థ కార్యాలయం నుంచి భక్తులు రథంతో కూడా పాదయాత్రతో పట్టణంలో పర్యటించారు. ఈ మేరకు సంస్థ జిల్లా అధ్యక్షులు కె రవీంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ స్థానిక శాఖ కన్వీనర్ టి కోటేశ్వరరావు, పట్టణానికి చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ వత్సవాయి వెంకటరాజు, జేవివిఎన్ ప్రసాద్, ఎం రామచంద్రమూర్తి, ప్రముఖ కవి రసరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత నెలలో ప్రకటించిన 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన తణుకు శశి విద్యా సంస్థలకు చెందిన 9 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డును ఇచ్చినట్లు ఈ సంస్థ క్యాంపస్ ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ సంస్థలో నిర్వహించిన సభలో ఈ విద్యార్థులకు యాజమాన్య ప్రతినిధులు అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ నల్లూరి రాఘవేంద్రరావు, వెలగల సత్యనారాయణరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాదెళ్ల ప్రసాదులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 26 మందిని పరీక్షించి వైద్య సలహాలు ఇచ్చారు. సంఘం అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఇవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధు, కె వెంకటరెడ్డిలు పాల్గొని సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.